ఒకడు మాట్లాడేటప్పుడు అతను ఉపయోగించిన వాక్యాలలో అంటే డైరెక్ట్ స్పీచ్లో ఫ్యూచర్ సింపుల్ టెన్స్ సెంటెన్సెస్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వాటిని మార్చి రాసేటప్పుడు విల్ పదం ప్లేస్లో వుడ్ రాస్తాము. సబ్జెక్టు అవసరాన్ని బట్టి మార్చుకుంటాము. షీ సెడ్ ఆమె చెప్పింది. ఐ విల్ బై ఏ కార్ టుమారో రేపు నేను కారు కొంటాను అనింది. ఇక్కడ ఐ అంటే ఎవరు? చెప్పింది ఆమె కాబట్టి షీ అవుతుంది. ఆమె రేపు కారు కొంటానని చెప్పింది అని మనం చెప్పాలి ఇండైరెక్ట్ స్పీచ్లో. షీ సెడ్ దట్ షీ వుడ్ బై ఏ కార్ ద నెక్స్ట్ డే లేదా ఫాలోయింగ్ డే అంటాము. డైరెక్ట్ స్పీచ్లో టుమారో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో నెక్స్ట్ డే కానీ ఫాలోయింగ్ డే కానీ ఉపయోగిస్తాము. డైరెక్ట్ స్పీచ్లో విల్ ఉంది, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్గా మార్చి రాస్తాము. థర్డ్ వన్, షీ ఆస్క్డ్ ఆమె అడిగింది. విల్ యూ హెల్ప్ మీ టుమారో? ఇక్కడ యూ అంటే మనల్ని అడిగింది అనుకుందాం, అప్పుడు యూ ప్లేస్లో ఐ వస్తుంది. ఇక్కడ హెల్ప్ మీ అనింది, నాకు సహాయం చేస్తారు. ఇక్కడ మీ అంటే ఎవరు? షీ. ఇది గమనించుకొని మార్చుకోవాలి. షీ ఆస్క్డ్ ఈఫ్ ఎస్తాను క్వశ్చన్ కాబట్టి ఈఫ్ ఉపయోగిస్తాం. ఆ యూ మనల్ని అనుకున్నప్పుడు ఐ విల్ కాస్త వుడ్ అవుతుంది. హెల్ప్ మీ అంటే షీ కాబట్టి హర్ అవుతుంది. ద నెక్స్ట్ డే షీ ఆస్క్డ్ ఇఫ్ ఐ వుడ్ హెల్ప్ హర్ ద నెక్స్ట్ డే. రేపు మీరు నాకు సహాయం చేస్తారానని ఆమె నన్ను అడిగింది అని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పినట్టు. సెకండ్ ఫ్రమ్ బాటమ్, దే ఆస్క్డ్ హిమ్ వాళ్ళు అతనిని అడిగారు. వేర్ విల్ హీ గో అతను ఎక్కడికి వెళ్తాడు అని అతను అడిగాడు. ఇక్కడ హిమ్ హీ ఒకటి కాదు. అతనిని అడిగుంటే వేర్ విల్ యూ గో అని ఉండేవాళ్ళు, కానీ విల్ హీ గో అన్నప్పుడు ఇంకొక అతన్ని అడిగినట్లు అన్నమాట. ఇక్కడ హీ అనేది కామన్ అవుతుంది. ఇక్కడ ఆస్క్డ్ ప్లేస్లో ఇది క్వశ్చన్స్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ కాబట్టి ఎంక్వైర్డ్ అని, వాంటెడ్ టు నో అని, ఆస్క్డ్ అని ఎలాగైనా ఉపయోగించవచ్చు. దే ఎంక్వైర్డ్ వేర్ అలాగే ఉపయోగిస్తాం. హీ వుడ్ గో అతను ఎక్కడికి వెళ్తాడని వాళ్ళు అతనిని అడిగారు. ఈ విధంగా మనం ఫ్యూచర్ సింపుల్ టెన్స్ సెంటెన్సెస్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు విల్ ప్లేస్లో వుడ్ వస్తుంది. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ రాస్తాము. సబ్జెక్ట్స్ ఇక్కడ ఎవరి నుంచి ఉద్దేశించి అడిగారు అన్న దానిని బట్టి మార్చుకోవడం జరుగుతుంది. డైరెక్ట్ స్పీచ్లో ఫ్యూచర్ సింపుల్ టెన్స్ సెంటెన్సెస్ ఉంటే అంటే సబ్జెక్టు విల్లు V1 ఈ స్ట్రక్చర్లో ఉంటాయి. ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు ఆ విల్ ప్లేస్లో వుడ్ రాస్తాము, ఇంకేం మార్పు ఉండదు. మరొక మార్పు ఏంటంటే ఎవరు చెప్పారు ఆ వాక్యాన్ని అన్న దానిని బట్టి ఆ కొటేషన్స్లో డైరెక్ట్ స్పీచ్లో ఉన్న వాక్యంలో సబ్జెక్టు మార్చుకోవడం జరుగుతుంది. ఎవరితో చెప్పారు అన్నది కూడా గమనించుకోవాలి. వీ విల్ నో హౌ టు చేంజ్ ఫ్యూచర్ సింపుల్ టెన్స్ నెగిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ క్వశ్చన్స్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.